మరోవైపు ఈటెల రాజేందర్ కు బీసీ నాయకుడు అన్నటువంటి ఒక బలమైనటువంటి పేరు కూడా ఉంది. దాంతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అన్నటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఈటెల రాజేందర్కు ఉంది. అట్లాంటి ముఖ్యమంత్రి స్థాయి నేతను పట్టుకొని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టడం కూడా ఈటెల వర్గీయులకు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో మరోవైపు ఇటు జీర్ణించుకోలేకపోవడం ఒకటి, ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో పాటు కేబినెట్ లో కూడా ఎక్కడ కూడా ఒక బెర్తిస్తా ఉన్నటువంటి హామీ కూడా ఇప్పటివరకు లేకపోవడంతో ఈటెల కూడా కేంద్రానికి లేఖ రాసినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది, ఎందుకు బీసీలు దూరం అవుతున్నారు, సో తన వెనకాల జరుగుతున్నటువంటి కుట్రకోణం ఏంటి, ఇవన్నీ కూడా కేంద్ర అధిష్టానానికి ఈటెల రాజేందర్ లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ సర్వనాశనం అవుతోంది అన్నటువంటి కామెంట్ చేయడం, అంతకుముందు రాజాసింగ్ పార్టీ అసలు అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా బీజేపీ నాయకులే, ఇందులో ఉన్నటువంటి కొంతమంది కోవట్టులే బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై ఈరోజు అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణమయ్యారంటూ కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్. ఆయన రాజీనామా లేఖను పంపించడం, జాతీయ అధిష్టానం ఆ రాజీనామా లేఖను ఆమోదించడం, ఆ తర్వాత కనీసం పరిశీలన లేకుండా నన్ను సంప్రదించకుండా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు అని చెప్పినటువంటి క్రమంలో సో ఒక్కొక్క అడుగు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం మొత్తం కూడా దూరం అవుతోంది. ఇట్లాంటి నేపథ్యంలోనే హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ లా ఒక ఉప్పు నిప్పు లాంటి వాతావరణం మొదలైంది. సో ఇప్పుడు గౌతమ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. బండి సంజయ్ వచ్చిన 24 గంటల తర్వాతనే హుజురాబాద్ నియోజకవర్గంలో రాజీనామాల పర్వం మొదలైంది. అటు ఈటెల వర్గీయులంతా కూడా అంతర్గత సమావేశాలు అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మా పరిస్థితి ఏమిటి అని ఈటెల రాజేందర్ తో తేల్చుకోవడానికే ఈ రోజు వాళ్ళంతా కూడా ఈటెల రాజేందర్ నివాసానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర ఒక హడావుడి వాతావరణం కనిపించబోతోంది. అయితే ఈటెల రాజేందర్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు, వాళ్ళకి ఏం సర్ది చెప్పబోతున్నారు, లేదంటే ఆయన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉండబోతోందా? అధ్యక్ష పదవి వస్తుందని భావించినటువంటి ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి రాకపోగా మౌనంగానే ఉన్నారు. పార్టీలో ఎక్కడ పెద్దగా యాక్టివ్ గా కూడా కనిపించడం లేదు. బట్ ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి పరిణామం తర్వాత ఈటెల రాజేందర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీలో ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.